నమస్తే అండ్ వెల్కమ్. ఈ వీడియోలో మీరు 10th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ 1 రీడింగ్ ఏ గురించి తెలుసుకోబోతున్నారు. ఇది ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తి జీవిత చరిత్ర. తనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సక్సెస్ అని మాత్రం అతను వదలలేదు. సో ఈ వీడియో 10th క్లాస్ వాళ్ళకే కాదు, ఎవరైనా జీవితంలో విజయం సాధించాలంటే వారికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇఫ్ యు ఆర్ రెడీ, లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నదే 10th క్లాస్ కు తెలంగాణ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్. ఈ వీడియోలో మనము యూనిట్ 1 రీడింగ్ ఏ గురించి తెలుసుకోబోతున్నాము. యూనిట్ 1 యొక్క టైటిల్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇందులో మనకు 3 చాప్టర్లు కనబడతాయి. చాప్టర్ 1 యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్, చాప్టర్ 2 every success story is also a story of great failures, and chapter 3 I will do it. ఈ వీడియోలో మనం రీడింగ్ ఏ యాటిట్యూడ్ ఈస్ ఆల్టిట్యూడ్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది ఈ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర. ఇతను ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన గొప్ప వ్యక్తిగా మారడానికి ఏంటి కారణం అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనం ఈ లెసన్ మొత్తం చదివే ముందు అసలు ఈ టైటిల్ ను ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. టైటిల్ ఏంటి? యాటిట్యూడ్ ఈజ్ అన్ ఆల్టిట్యూడ్. అంటే యాటిట్యూడ్ అంటే ఏంటి? అది ఇంపార్టెంట్ అయినా? అవును, చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇంగ్లీష్ భాషలో ముఖ్యమైన పదం ఏదైనా ఉందంటే అది యాటిట్యూడ్ మాత్రమే. 85% ఒక వ్యక్తికి ఉద్యోగం కానీ లేకపోతే ప్రమోషన్ కానీ వచ్చిందంటే అది అతని యాటిట్యూడ్ వల్లనే. ఓన్లీ 15% ఏదైతే ఉందో అతని చదువు సర్టిఫికెట్స్ వల్ల వస్తుంది. కానీ మనం అన్ఫార్చునేట్ గా ఏం చేస్తున్నాం అంటే మనకున్న డబ్బంతా ఆ 15% చదువు సర్టిఫికెట్స్ సంపాదించుకోవడానికి ఖర్చు పెడుతున్నాము. చాలా సార్లు ఆ 85% ఏదైతే ఉందో యాటిట్యూడ్ కి సంబంధించి అది మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ రోజు మనం దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట. మరి ఈ యాటిట్యూడ్స్ అనేవి ఎలా వస్తాయి, ఎలా ఫామ్ అవుతాయి అంటే ఒక 3 ఈల వల్ల వస్తాయి అనమాట. ట్రిపుల్ ఈ అంటాం వీటిని. మొదటి ఈ అంటే ఏంది? ఎన్వైరన్మెంట్, వాతావరణం. మన దగ్గర ఉన్న వాతావరణం, మన ఇంటిలో ఉన్న వాతావరణం, పనిచేసే దగ్గర ఉన్న వాతావరణం, మన సమాజ వాతావరణం, రాజకీయ వాతావరణం అండ్ మత వాతావరణం. ఇవన్నీ కలిపి మన యొక్క యాటిట్యూడ్, మన ప్రవర్తనను షేప్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఈ వచ్చేసి ఎక్స్పీరియన్స్. దీనిని మనం అనుభవము అంటాము. ఒక వ్యక్తితో నాకు మంచి అనుభవం ఉంటే ఆ వ్యక్తితో ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక వ్యక్తితో మంచి అనుభవం లేకపోతే ఆ వ్యక్తితో ఫ్రెండ్లీగా ఉండడానికి కష్టంగా అవుతుంది అనమాట. సో మనకున్న ఎక్స్పీరియన్స్ ను బట్టే మనం నిర్ణయాలు తీసుకుంటాము తప్ప దేని మీద ఆధారపడి మనం నిర్ణయం తీసుకోము. ఇక 3వ ఈ ఏంటంటే ఎడ్యుకేషన్. అదే మనం స్కూల్లో, కాలేజ్లో, యూనివర్సిటీలో చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ 3 ఈలు ఏవైతే ఉన్నావో అవే ఒక వ్యక్తి యొక్క యాటిట్యూడ్, ప్రవర్తనను నిర్ణయిస్తాయి, నిర్దేశిస్తాయి. ఎవరు కూడా దీని ఎగ్జామ్షన్ కాదు. సో మరి యాటిట్యూడ్ అంటే ఏంటో చూద్దాం. ఇది సెటిల్డ్ వే ఆఫ్ థింకింగ్, ఒక వ్యక్తి ఆలోచించే విధానమే. దీన్నే పాయింట్ ఆఫ్ వ్యూ అంటాము లేదా వ్యూ పాయింట్ అంటాము. దీన్ని మన వాడుక భాషలో మైండ్ సెట్ అంటారు. అంటే మైండ్ సెట్, ఏ విధంగా మైండ్ ఉంది అని అర్థం అన్నమాట. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఇది హైయెస్ట్ పొజిషన్ అన్నమాట. ఎత్తైన ప్రదేశాన్ని ఆల్టిట్యూడ్ అంటాం అనమాట. అంటే గొప్ప ర్యాంకు, గొప్ప ప్రదేశం. ఎత్తైన ప్రదేశము, గొప్ప ర్యాంకు, పెద్ద ర్యాంకును మనము ఆల్టిట్యూడ్ అంటూ ఉంటాం అనమాట. సో టైటిల్ ఆఫ్ ద లెసన్ వచ్చేసి మనకు యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఎవరైతే తమ యాటిట్యూడ్ కు గొప్ప స్థానాన్ని ఇస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అని చెప్పడానికి ఈ లెసన్ కి టైటిల్ పెట్టడం జరిగింది. చాలా అద్భుతమైన టైటిల్. ఇక మనం ఈ లెసన్ ను చదివి అసలు ఇందులో ఏముంది, నిక్ వూయిచిచ్ గురించి ఏముంది అనేది మనం ఈజీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో లెసన్ లోకి వెళ్దాం. Imagine having no arms to stretch in the morning to help you scratch that itch, to allow you to wrap your arms around your loved ones. Imagine having no legs to kick pebbles down the streets, to walk, to run, to bicycle or skateboard, or get you from point A to point B. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. Have you heard something like this before? ఈ మొదటి పారాగ్రాఫ్ లో మనకు ఆథర్ ఏం చెప్తున్నాడంటే మనకు 2 చేతులు 2 కాళ్ళు ఎంత ముఖ్యమో చెప్తున్నాడు అనమాట. మనం ఏదైనా పని చేయాలన్నా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, నడవాలన్నా, పరిగెత్తాలన్నా మనకు కాళ్ళు ఇంపార్టెంట్. చేతులు కూడా చాలా ఇంపార్టెంట్ వివిధ రకాల పనులు చేసుకోవడానికి. సో కానీ ఈ కాళ్ళు చేతులు లేకుండా జీవితం ఉంటుందా? అది సక్సెస్ అవుతుందా అని మనకు ఆథర్ అంటున్నాడు. అదే నిక్ వూయిచిచ్ యొక్క లైఫ్. నిక్ వూయిచిచ్ అనే అతనికి ఈ 2 లేవు, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ఇది చాలా కష్టమైన పని. కానీ నిక్ ఎప్పుడు కూడా కష్టమైన పని అనుకోలేదు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూస్తే
Nick Vujicic was born with no arms and legs, but he doesn't let the details stop him. The brave 26 years old, who is mainly a torso, plays football and golf, swims and surf despite having no limbs. ఈయన రెండు చేతులు రెండు కాళ్ళు లేవని ఎప్పుడు బాధపడలేదు. ఈయన ఒక టార్సో అంటే మొండెము అనమాట. కాళ్ళు చేతులు లేకుండా మొండెం వరకే ఉంటది. సో మీరు చూడొచ్చు ఫోటోగ్రాఫ్ లో. ఈయన ఎప్పుడు కూడా దాని గురించి బాధపడలేదు. ఈయన ఫుట్బాల్ ఆడగలడు, గోల్ఫ్ ఆడగలడు, స్విమ్మింగ్ చేయగలడు, సర్ఫింగ్ చేయగలడు, చాలా బోర్డు మీద రాయగలడు. ఇలా చాలా పనులు సాధారణ వ్యక్తిలాగానే చేయగలడు. అదే నిక్ యొక్క గ్రేట్నెస్. And the next paragraph, Nick has a small foot on his left hip which helps him balance and enables him to kick. He uses his one foot to type, write with a pen and pick the things up between his toes. అతనికి చిన్న ఒక ఫుట్, చిన్న కాలు ఉంది అతని లెఫ్ట్ హిప్ కు, తొడకు చిన్న కాలు. దాని సహాయంతో అతను వస్తువులను పట్టుకోవడం గాను, రాయడం గాని, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటాడు. సో ఇది లేకపోతే అతని జీవితం చాలా కష్టంగా మారేదనమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్, ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్ జోక్ నిక్, హూ వాస్ బోర్న్ ఇన్ మెల్బోర్న్, ఆస్ట్రేలియా, బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. I would be lost without it. నిక్ తన ఫిజికల్ అపియరెన్స్ మీద తనే జోక్ వేసుకునే స్థాయి వరకు ఎదిగాడు అనమాట. సో ఈయన తన చిన్న కాలును ఏం పిలుస్తున్నాడంటే చికెన్ డ్రమ్ స్టిక్, అంటే చికెన్ లెగ్ పీస్ తో పోలుస్తున్నాడు అనమాట. సో డ్రమ్స్ కొట్టడానికి స్టిక్ ఏదైతే ఉందో అలా చిన్న స్టిక్ ఇతనికి ఇచ్చాడు. సో ఆయన లాస్ ఏంజల్స్ లో ఇప్పుడు సెటిల్ అయ్యాడు. కానీ అతను పుట్టింది మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో పుట్టాడు, అమెరికాలో సెటిల్ అయ్యాడు అనమాట. అండ్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్, సో ఇక్కడ మీరు చూడొచ్చు నిక్ వూయిచిచ్ మొదటి వీడియోలో స్విమ్మింగ్ చేస్తున్నాడు, తర్వాత ఫుట్బాల్ ఆడుతున్నాడు, గోల్ఫ్ ఆడుతున్నాడు, సర్ఫింగ్ చేస్తున్నాడు, స్కేట్ బోర్డింగ్ చేస్తున్నాడు, బోర్డు మీద పెన్ను నోట్లో పెట్టుకొని రాస్తున్నాడు. ఇతను సాధారణ వ్యక్తి లెక్కనే ఇలాంటి అన్ని పనులు, అసాధ్యము అనుకున్న పనులని ఈజీగా చేయగలుగుతున్నాడు. ఇతని ఫ్రెండ్ స్టీవ్ యాపిల్ అన్నట్టు ఆయన ఏం చెప్తున్నాడు, ఇతనికి సాధారణ వ్యక్తుల లెక్కనే అమ్మాయిల నుంచి మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. ఈ రోజులలో మ్యారేజ్ కావడం అనేది కష్టంగా ఉంది, బట్ నిక్ కు మాత్రం చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. అంటే అమ్మాయిలను నిక్ ను చేసుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనమాట. హీ వుడ్ లవ్ టు గెట్ మ్యారీడ్ అండ్ స్టార్ట్ ఎ ఫ్యామిలీ, బట్ హీఈస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ గర్ల్ టు కమ్ అలాంగ్. సో అతనికి ఒక్క అమ్మాయే కదండి, చాలా మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు ఆయన మ్యారేజ్ చేసుకోవడానికి. కానీ ఈయనే బెస్ట్ గర్ల్, తనను అర్థం చేసుకునే ఒక అమ్మాయి కోసం అతను వెయిట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఎప్పుడైతే కనిపిస్తుందో ఆమెను మ్యారేజ్ చేసుకుని సెటిల్ కావడానికి ఆయన కూడా రెడీగా ఉన్నాడు అనమాట. మీరు ఫోటోగ్రాఫ్స్ చూడొచ్చు, ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు, ఆయనకు 4 పిల్లలు కూడా. And the next paragraph మనం చూసినట్టయితే, he is very modest but he gets marriage proposals from women all the time, said Nick's friend and publicist Steve Apples from Los Angeles. And the next paragraph, water sports aren't Nick's only thing. He also plays golf with a club tucked under his chin and he is a huge fan of English Premier League. In a golf ఆడడమే కాదండి, ఈయన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే ఫుట్బాల్ మ్యాచెస్ చూడడానికి ఈయన పెద్ద ఫ్యాన్ అనమాట. సో క్లబ్ అంటే ఏం లేదండి, గోల్ఫ్ ఆడడానికి ఏదైతే కర్రను వాడతామో దాన్ని క్లబ్ అంటారు. దాని సహాయంతోనే మనం బాల్ ఇలా కొడుతుంటామండి. మీరు ఫోటోగ్రాఫ్స్ లో చూడొచ్చు, నిక్ చాలా ఈజీగా తన కర్రను ఇక్కడ పెట్టుకొని ఈజీగా బాల్ కొడుతున్నాడు, బాల్ వెళ్ళి హోల్లో పడుతుంది అనమాట. సో ఈయన ఆ గేమ్ ని ఈజీగా మాస్టర్ చేయగలిగిన అనమాట. And the next paragraph, his parents decided not to send him to a special school. A decision he said was hard for him, but which may have been the best decision they could have made for him. So ఇతని తల్లిదండ్రులు ఇతని పాఠశాలకు పంపించాలి అని నిర్ణయం తీసుకునేటప్పుడు స్పెషల్ స్కూల్ కు పంపించొద్దని నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ స్కూల్స్ అంటే ఏంటి, డిసేబుల్ గా ఉన్న వాళ్ళను, మెంటల్ రిటార్డెడ్ గా ఉన్న వాళ్ళను, వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని పంపించే స్కూళ్లను స్పెషల్ స్కూల్స్ అంటాము. కానీ నిక్ తల్లిదండ్రులు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఇతరులు సాధారణమైన స్కూల్, సాధారణ విద్యార్థులు స్కూల్కి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ డెసిషన్ చాలా కష్టమైనది, కానీ ఆ డెసిషనే తను జీవితంలో ఎదగడానికి చాలా సహాయం చేసిందని నిక్ చెప్తూ ఉన్నాడు అన్నమాట. The next paragraph, when Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. His distraught mother couldn't bring herself to hold him until he was 4 months old. ఇతను హాస్పిటల్లో పుట్టినప్పుడు తండ్రి తట్టుకోలేకపోయింది అనమాట. తట్టుకోలేకపోయి వామిటింగ్ చేసుకుంది డైరెక్ట్ గా. ఇక తల్లి విషయానికి వచ్చినైతే చాలా బాధపడింది, డిస్ట్రాట్, చాలా బాధపడింది, అప్సెట్ అయింది, డిసప్పాయింట్ అయింది. కానీ ఏం చేయగలదు తల్లి కదా,
4 నెలలు అతన్ని పట్టుకోవడానికి కూడా వచ్చేది కాదనమాట. చాలా కష్టపడి 4 months తర్వాత అతనికి కొంచెం పట్టుకోవడం వచ్చేది అనమాట. అండ్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్, హిస్ డిజబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్, a rare occurrence called phocomelia, and Nick and his parents spent many years asking why this cruel trick would have happened to them. My mother was a nurse and she did everything best right during pregnancy, but she still blamed herself, he said. సో ఇతనుకున్న జబ్బు ఏంటంటే ఫోకోమిలియా అనే జబ్బు ఉందన్నమాట. ఫోకోమిలియా అంటే ఏం లేదంటే కాళ్ళు చేతులు ఉండకపోవడం, డెవలప్ కాకపోవడం. ఇది ఒక మెడికల్ రీజన్. ఎందుకు వస్తుందో కూడా ఎవరికి తెలియదు. వీళ్ళ అమ్మ ఆల్రెడీ నర్స్, ఆల్రెడీ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన మెడికేషన్ అంతా అద్భుతంగా తీసుకుంది. అయినప్పటికీ ఎందుకు నీకు ఇలా పుట్టాడో వాళ్ళ నాన్నకు తెలియదు, మమ్మీకి తెలియదు. వీళ్ళు అనుకుంటున్నారు దేవుడు వీళ్ళని ఈ విధంగా శిక్షించిండని వీళ్ళు అనుకుంటారు, కానీ అది కూడా ఎందుకో వీళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నారు అనమాట. అండ్ సో వాళ్ళమ్మ ఎప్పుడు అనుకునేది నా వల్లనే నా కొడుకు ఇలా పుట్టాడని ఆమె చాలా బాధపడేది, కానీ ఆమె కూడా చేసేది ఏం లేదుగా ఇందులో అని ఆమెకు తెలియదు. నెక్స్ట్ పారాగ్రాఫ్, ఇట్ వాస్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. నిక్ తల్లిదండ్రులకు చాలా కష్టమైన పని ఏంటంటే నిక్కు ట్రైనింగ్ ఇవ్వడం, తన పనులు తను ఎలా చేసుకోవాలో ట్రైనింగ్ ఇవ్వడం. అది చాలా కష్టం, కానీ అలా ట్రై చేశారు, ట్రైనింగ్ ఇచ్చారు, అది నిక్కు చాలా ఉపయోగపడింది అనమాట. అండ్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్, మై డాడ్ పుట్ మీ ఇన్ వాటర్ ఎట్ 18 months అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. అందులో భాగంగానే వాళ్ళ నాన్న తనని 18 నెలలప్పుడే తీసుకెళ్లి వాటర్ లో పెట్టి స్విమ్మింగ్ చేయమని ఎంకరేజ్ చేశారు అనమాట. సో అప్పటి నుంచే స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు నిక్ వివిచిచ్. అండ్ నౌ హీ కెన్ స్విమ్ మోర్ బెటర్ దాన్ యూ అండ్ మీ. నాకంటే నీకంటే ఎక్కువ స్విమ్మింగ్ చేయగలడు అతను. And the next paragraph, he also got really into football and skateboarding. I totally love the English Premier League. ఈయన స్విమ్మింగ్ చేయడమే కాదు, ఫుట్బాల్ ఆడగలడు, స్కేట్ బోర్డింగ్ చేయగలడు. అండ్ హీ ఈజ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. అంటే ఫుట్బాల్ మ్యాచెస్ చూడడానికి చాలా ఇష్టం ఉంటుంది ఈయనకు. And the next paragraph, Nick's father was a computer programmer and accountant. He taught his little son how to type with his toy. At just 6 years old, his mom invented a special plastic device that meant he could hold a pen and pencil. సో వీళ్ళ నాన్న ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ కూడా. అందువల్ల ఇతనికి చిన్ననాటి నుండే కంప్యూటర్ కీబోర్డ్ మీద ఎలా టైప్ చేయాలో తనకున్న చిన్న ఫుట్ తోని అని నేర్పించాడు. అంతేకాకుండా వాళ్ళమ్మ చిన్న ప్లాస్టిక్ డివైస్ తయారు చేసింది. తన చిన్న ఫుట్ తోని దాన్ని పట్టుకొని ఎలా పెన్సిల్ పట్టుకోవాలా, ఎలా పెన్ను పట్టుకోవాలా ప్రాక్టీస్ చేసి తను రాయడం కూడా నేర్చుకున్నాడు అనమాట. And the next paragraph, despite the risk of being bullied, his parents insisted Nick on attending mainstream school. It was the best decision they could have made for me, adds Nick, who later achieved a greater degree in financial planning and real estate. It was very hard, but it gave me independence. నిక్ తల్లిదండ్రులకు తెలుసు మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటే సాధారణ విద్యార్థులు ఉండే స్కూల్ కు పంపిస్తే అతను ఎగతాళి చేస్తారని నిక్ తల్లిదండ్రులకు తెలుసు. అయినా కానీ ఆ స్కూల్ కే పంపించారు. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో నీకు ఇది ఫేస్ చేయాలని తల్లిదండ్రులకు తెలుసు. సో ఆ నిర్ణయం అప్పుడు చాలా కష్టంగా అనిపించింది నీకు, కానీ ఆ నిర్ణయమే ఇప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడడానికి సాధించడానికి చాలా ఉపయోగపడిందని నీకు చెప్తున్నాడు. తర్వాత ఆయన ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్ లో పెద్ద డిగ్రీ కూడా చేశాడు. అండ్ అది చేయడం చాలా ఈజీ కాదు, కానీ అది చేయబట్టే తను ఇండిపెండెంట్ గా ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకడానికి అదొక మార్గం అయిందని చెప్తున్నాడు. ఇక్కడ బుల్లీడ్ అంటే ఏం లేదండి, ఎగతాళి చేయడం, హేళన చేయడం అనమాట. ద నెక్స్ట్ పారాగ్రాఫ్, Nick, who was teased and bullied, had an electrical wheelchair for mobility and a team of carers to help him. చూడొచ్చు ఈ ఫోటోగ్రాఫ్ లో ఉన్నదే ఒక ఎలక్ట్రికల్ చైర్, వీల్ చైర్ అండి. ఇది BMW వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. చాలా స్పీడ్ గా నీకంటే నాకంటే ముందు తన గమ్యానికి చేరుకోవడానికి ఈ వెహికల్ తనకు ఉపయోగపడుతుంది. ఈ వెహికలే కాకుండా కొంతమంది హెల్పర్స్ కూడా తనకు ఉండేవాళ్ళు హెల్ప్ చేయడానికి. Next paragraph, I was deeply depressed when I was 8 years old, he said. I went to my mom crying and told her I wanted to kill myself. ఈయన 8 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా బాధేసింది. అతను చావాలనుకున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటా మమ్మీ నేను చావాలి అని చెప్పిండు అనమాట. సో తర్వాత ఏమైంది చూద్దాం. I felt cold and bitter. I hated God for doing this to me and was terrified of what would have happened when my parents weren't there to look after me. సో కోల్డ్ అండ్ బిటర్ అనేది ఒక ఇడియం గా కనబడుతుంది. ఏం లేదండి, చాలా బాధాకరమైన సంఘటన. సిక్ కావడం, డిస్ట్రెస్ కావడాన్ని కోల్డ్ అండ్ బిటర్ అని అంటున్నాం అనమాట. సో ఇతనికి ఒక ఆలోచన వచ్చింది, నా తల్లిదండ్రులే లేకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచన వచ్చింది. సో నేనేమి చేయలేని నాకు అర్థమైంది. సో అందువల్ల ఆయన చావాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది వాళ్ళ అమ్మకి చెప్పిండు అనమాట. అండ్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్, I could brush my own teeth with a wall-mounted brush and wash my own hair with a pump action soap, but there was so much that was impossible for me.
ఈయన తన పనులు తను తోముకోగలడు, తన హెయిర్ తను దూకోగలడు, తన స్నానం తను చేయగలడు, కానీ చాలా విషయాలు సాధారణ వ్యక్తిలాగా చేయలేడు. ఎందుకంటే మనకు తెలుసు తనకు కాళ్ళు చేతులు లేవు. And the next paragraph, at age 10, Nick tried to drown himself in the bath, but luckily that attempt was unsuccessful. I felt there was no purpose when you lack purpose and strength. It is hard to hold on, he said, but with the help of his religion, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. సో నిక్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తను నీళ్ళలో పడి చావాలని నిర్ణయం తీసుకున్నాడు. నీళ్ళలో దూకిండు, కానీ చావలేదు. అది అన్సక్సెస్ఫుల్ అయింది అనమాట. కానీ నిక్ తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే, జీవితంలో కాళ్ళు చేతులు లేకపోవడం ముఖ్యం కాదు, జీవితంలో ఒక లక్ష్యం లేకపోవడమే చావుతో సమానం అని నిర్ణయం తీసుకున్నాడు. అందువల్ల అప్పటి నుంచి తన పద్ధతే మారిపోయింది, తన ఆలోచన విధానమే మారిపోయింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి తనకు రిలీజన్, తన ఫ్రెండ్స్, తన ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు. ఆ నిర్ణయం వల్లనే ఈ ప్రపంచం తనను ఒక విజేతగా ఈరోజు చూడడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్, when I was 13 I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, and said Nick. ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ నిక్ జీవితంలో. ఇది చదివిన తర్వాతనే నిక్ జీవితం వేరే విధంగా మారింది. ఇదేంటంటే, ఒక డిజేబుల్ వ్యక్తి ఒక గొప్ప లక్ష్యాన్ని చేరుకొని చాలా మందికి సహాయం చేసింది అనమాట. ఆ వ్యక్తి జీవిత చరిత్ర చదివిన తర్వాత నిక్ చాలా మారిపోయాడు. ఇతను కూడా రియలైజ్ అయ్యాడు. ఏం రియలైజ్ అయ్యాడో చూద్దాం. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాస్ మేడ్ us like this, to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. ఆయన అప్పుడే డిసైడ్ చేసుకున్న న్యూస్ పేపర్ ఆర్టికల్ ఏదైతే తనకు ధైర్యాన్ని ఇచ్చిందో అలాంటి ధైర్యాన్ని ఇతరులకు తాను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. సో తన ఆత్మహత్యను పక్కకు పెట్టేసి తను ఏమి చేయాలనేది అప్పుడు క్లారిటీ వచ్చింది. తను చేయడం మొదలు పెట్టాడు అనమాట. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్టయితే, ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్ హ్యావ్. సో జీవితంలో ఇతను ఒకటి అర్థం చేసుకున్నాడు. తనకి ఏది లేదో దాని గురించి బాధపడకూడదు, తనకి ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టకూడదు, దాన్ని ఉపయోగించుకోవాలని అర్థం చేసుకున్నాడు. ఇది ఎప్పుడైతే తను అర్థం చేసుకున్నాడో తన జీవితం టోటల్ గా మారిపోయింది. అండ్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్, I looked at myself in the mirror and said, you know what, the world is right that I have no arms and legs, but they will never take away the beauty of my eyes. I wanted to concentrate on something good that I had. So దాని తర్వాత ఆయన అద్దం ముందు నిలబడి చూసుకున్నాడు. వాస్తవం ఏంటంటే తనకు కాళ్ళు లేవు, చేతులు లేవు. ఇది ఎవరు మార్చలేరు, దీన్ని ఎవరు మార్చలేడు, తను కూడా మార్చలేడు. సో అందువల్ల వాటి గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఏదైతే తనకుందో దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి అని అనుకున్నాడు. దాని గురించి మాత్రమే ఆలోచించడం మొదలు పెట్టాడు. అందువల్లనే అతను సక్సెస్ సాధించాడు. And the next paragraph, the challenges in our lives are there to strengthen our convictions. They are not there to run us over, said Nick. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. సో మనకు జీవితంలో కష్టాలని ఎందుకు వస్తాయండి? మనల్ని చంపడానికి వస్తాయా? మనల్ని బాధ పెట్టడానికి వస్తాయా? కాదు, మనల్ని గట్టిగా చేయడానికి వస్తాయి. మనకు ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్, మనకు టీచింగ్ చేయడానికి వస్తాయి అని ఎప్పుడైతే నిక్ అర్థం చేసుకున్నాడో అప్పటి నుంచి తన జీవితమే మారిపోయింది. దాని తర్వాత అతనికి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ 1990లో ది యంగ్ ఆస్ట్రేలియన్ సిటిజన్ అవార్డు అని ఇచ్చేది తన యొక్క ధైర్యానికి అండ్ పర్సివరెన్స్. పర్సివరెన్స్ ఏంటంటే పట్టుదలకు. పట్టుదల అంటే ఏంటి? ఫెయిల్ అయితే మళ్ళీ చేయడం, ఫెయిల్ అయితే మళ్ళీ చేయడం అనేది పర్సివరెన్స్. అగైన్ అండ్ అగైన్ చేయడం అనమాట. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్టయితే, అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఎ కార్ అండ్ ఎ గర్ల్ ఎట్ ఎ ట్రాఫిక్ లైట్స్ వాజ్ లుకింగ్ ఎట్ మీ ఇంట్రెస్టింగ్లీ. She could only see my head, so I decided to do a 360-degree spin in the car seat to freak her out. Her face was like, oh, what is going on? She sped off really quickly. సో ఇతను ఒకసారి కార్లో కూర్చొని ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఆగినప్పుడు ఒక అమ్మాయి అతను ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉందండి. ఆ అమ్మాయిని అతను భయపెట్టాలనుకుంటూ, ఇతనికి కాళ్ళు లేవు కాబట్టి ఆ కూర్చున్న సీట్లోన ఇట్లా 360 degrees తిరిగాడు అనమాట. చుట్టూ తిరిగాడు. కాళ్ళు లేవు కాబట్టి ఏది ఆడడం రాదు, ఇట్లా చుట్టూ తిరిగిండు. సో అమ్మాయి బయట నుంచి చూసేసరికి అమ్మాయికి హెడ్ మాత్రమే కనబడుతుంది. ఇతను ఎలా తిరగగలిగాడు, ఇదేమైనా మ్యాజిక్ అనుకుని ఏమో భయపడి అక్కడి నుంచి పరిగెత్తింది అనమాట. ఇతను ఇలాంటి జోకులు కూడా చేయడం మొదలు పెట్టాడు. అండ్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్, నిక్ బిగాన్ ట్రావెలింగ్ ద వరల్డ్ ఇన్ 2018. He went to Hawaii and met surfing master Bethany Hamilton,
who had her arm bitten off by a shark when she was 12 years old. ఇతను ప్రపంచం తిరగడం మొదలు పెట్టిండు. 2008లో హవాయ్ అనే దీవులకి వెళ్ళి అక్కడ బేతన్ హామిల్టన్ ఆమెను కలిసిండు. ఆమె ప్రత్యేకత ఏంటంటే ఆమెకు ఎడమ చేయి లేదు, ఒక షార్క్ ఆమె ఎడమ చేయిని తినేసింది ఆమె సర్ఫింగ్ చేసేటప్పుడు. ఆమెను ఎందుకు కలిశాడంటే ఆయన సర్ఫింగ్ నేర్చుకోవాలనుకుంటుండు. ఆమె మాత్రమే ఆర్మ్స్ లెగ్స్ లేని వాళ్ళకు, డిసేబుల్ వాళ్ళకి ఎలా నేర్పుకోవాలో క్లియర్ గా నేర్పుదని ఇతనికి తెలుసు కాబట్టి సో ఆమెను కలిశాడు. దాని తర్వాత ఏమైంది, షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్, షీ టాట్ మీ హౌ టు సర్వ్ అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ ఎట్ ఫస్ట్ బట్ I got up there, I felt absolutely fantastic and I caught some waves pretty well. Nick quickly learned how to do the 360-degree spin on the board, a feat that got him on the cover of the Surfer magazine within 48 hours. No one has ever done that in the history of surfing, he said, but I have a very low center of gravity, so I have got pretty good balance. So ఇతను వెళ్ళి బేతన్ హామిల్టన్ కలిసి తను సర్ఫింగ్ నేర్పమని అడిగాడు. తను ఈజీగా సర్ఫింగ్ నేర్పడం మొదలుపెట్టింది. కష్టమైంది కానీ చాలా ఈజీగా చేశాడు. తను 360-degree స్పిన్స్ కూడా చేయడం మొదలు పెట్టాడు. అది చాలా కష్టమైన విషయం ఇన్ సర్ఫింగ్. యూ కెన్ సీ ద వీడియోస్ విచ్ ఆర్ ప్లేయింగ్ డౌన్ దేర్. 360-degree స్పిన్ వాటర్ లో చేయడం, వేవ్స్ కు అనుగుణంగా గ్రావిటీని బ్యాలెన్స్ చేసుకుంటూ అనేది చాలా కష్టమైన పని. కానీ మన నిక్ చేయగలిగాడు. అది చేసిన తర్వాత తనకు సర్ఫర్ మ్యాగజైన్ లో కవర్ పేజ్ మీద తన ఫోటోగ్రాఫ్ వచ్చింది. అది ఇంతవరకు ఈ ప్రపంచంలోనే ఎవరూ చేయలేదు. ఇతను జోక్ చేశాడు, ఈ కాళ్ళు చేతులు లేవు కాబట్టి తనకు గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి తను ఈజీగా చేయగలిగాడని తను అని చెప్పడం. నెక్స్ట్ లైన్ చూసినట్టయితే హీ హాస్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ ఎ మోటివేషనల్ స్పీకర్ అండ్ హ్యాస్ ట్రావెల్డ్ ఓవర్ 24 కంట్రీస్ స్పీకింగ్ టు గ్రూప్స్ ఆఫ్ అప్ టు 1,10,000 పీపుల్. ఈయన ఒకప్పుడు ఫుట్బాల్ ఫ్యాన్ గా ఉండేవాడు, ఇప్పుడు అదంతా వదిలేసి ఒక మోటివేషనల్ స్పీకర్ గా మారాడు. ఈయన ఇప్పటి వరకు 24 దేశాలు తిరిగాడు. ఇంట్లో నుంచే బయటికి రాడు అనుకున్న వ్యక్తి 24 దేశాలు తిరిగాడు. ఎంతో మందికి ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇచ్చాడు, ఇతరులను ప్రోత్సహించడం చేస్తున్నాడు అన్నమాట. ఇప్పటి వరకు 1,10,000 మందికి ఇతను స్పీచ్ ఇవ్వగలిగాడు. ఇక నెక్స్ట్ లైన్ చూసినట్టయితే హీ మూవ్ టు లాస్ ఏంజల్స్ 2 years ago in 2007 and plans to continue to travel the world. ఈయన 2007 లో లాస్ ఏంజల్స్ లో సెటిల్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి అన్ని దేశాలను ఎలా తిరగాలి అనే ప్లాన్స్ చేయడం మొదలు పెట్టినాడు. ఇక తర్వాత లైన్స్ చూసినట్టయితే ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై? The human spirit can handle much worse than we realize. It matters how you are going to finish. Are you going to finish strong? Said Nick. సో ఈయన ఒకటి ఏం చెప్తున్నాడంటే అందరికి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. తను ఫెయిల్ అయితే, తన జీవితంలో ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నం చేస్తారట, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నం చేస్తారట, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ఎంతసేపు చేస్తాడు? తను సక్సెస్ అయ్యేంత వరకు చేస్తాడు అనమాట. మరి నువ్వేం చేస్తావు? నువ్వు ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నం చేస్తావా అని ఒక ప్రశ్న మనం అడుగుతున్నాడు. సక్సెస్ కావాలంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడం తప్పదు. అది సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ సక్సెస్ కావాలనుకుంటున్న వాళ్ళు అది చేయక తప్పదు. సో అందువల్ల ఇంకేం చెప్తున్నాడంటే నువ్వు సక్సెస్ అవుతావా కాదా అని అడుగుతున్నాడు అనమాట. ఇంకా అతను ఏం చెప్తున్నాడు మనకు అంటే ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెటింగ్ అప్ వెన్ దే ఫాల్ అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్, హీ సెడ్. ఆయన ఇంకేం చెప్తున్నాడు, నువ్వు జీవితంలో క్రింద పడిపోయినప్పుడు పైకి మళ్ళీ లేవాలి. ఆ లేవడమే సక్సెస్. నువ్వు కింద పడిపోయినప్పుడు అలానే ఉంటే సక్సెస్ జీవితంలో రాదు. కింద పడిపోయినప్పుడు పైకి లేవగలగడమే సక్సెస్. సక్సెస్ అంటే ఏంటో కాదు, క్రింద పడ్డ ప్రతిసారి ఒక బాల్ ను గోడ కొడితే ఎలానైతే బౌన్స్ అయ్యి వెనక్కి వస్తుందో అలానే మనం కూడా కింద పడ్డ ప్రతిసారి పైకి లేవగలిగినట్టయితే మనకు సక్సెస్ చచ్చినట్టు వస్తుంది అని తను చెప్తున్నాడు అనమాట. ఇక నెక్స్ట్ లైన్స్ చూసినట్టయితే ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ 1 person then my job in this life is done. ఈయన అంటున్నాడు ఒకటే విషయం ఏంటంటే తన జీవితంలో ఏ ఒక్కరి జీవితంలోనైనా మార్పు తీసుకురాగలిగితే తన లైఫ్ సక్సెస్ అయినట్టే అని అంటున్నాడు. ఒక్కరి లైఫ్ కాదండి, ఇప్పటికే కొన్ని లక్షల మంది విద్యార్థుల పెద్దల జీవితాలలో ఇతను ఎంతో మార్పు తీసుకొచ్చాడు. అందుకే ఇతను వరల్డ్ ఫేమస్ అయ్యాడు. అందుకే ఇతని గురించి నువ్వు నేను చదువుతున్నావు అనమాట. మరి నిక్ ఎలాంటి యాటిట్యూడ్ తో ఉన్నాడో చూద్దాం. తను పాజిటివ్, ఎప్పుడు ఆశావాహ దృక్పథంతో ఉన్నాడు, ఆప్టిమిస్టిక్ జరుగుతుంది అని ఉన్నాడు, జనరస్ ఇతరులకు సహాయకారిగా ఉన్నాడు, కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, స్మార్ట్ చాలా తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉన్నాడు, సోషబుల్ అందరితో ఈజీగా కలిసిపోయే విధంగా ఉన్నాడు, కరేజియస్ చాలా ధైర్యంగా కూడా ఉన్నాడు, ఇండిపెండెంట్ ఎవరి మీద ఆధారపడకూడదని తనకు తాను కష్టపడ్డాడు, ఒబీడియంట్ గా ఉన్నాడు,
ఇతరులకు ట్రస్టింగ్ గా నమ్మకంగా ఉన్నాడు, వాలియంట్ గా ఉన్నాడు, క్రియేటివ్ గా ఉన్నాడు, లెవెల్ హెడెడ్ గా ఉన్నాడు, రిలయబుల్ గా ఉన్నాడు. ఇన్ని రకాలుగా ఉన్నాడు కాబట్టి నిక్ ఈజీగా విజయాన్ని తన ఖాతాలో వేసుకోగలిగాడు. ఇంకా నిక్ సక్సెస్ ని మనం చూసినట్టయితే నిక్ చాలా క్లియర్ గా తెలుసు. ఏమి తెలుసు నిక్ కంటే? తను జీవితంలో ఏది చేయలేడో అది నిక్కు తెలుసు. కానీ నిక్ ఇంకొక విషయం కూడా తెలుసు, తన జీవితంలో ఏమి చేయగలడో అది కూడా తెలుసు. సో నిక్ ఇంకేమి తెలుసు అంటే, సో నిక్కున్న తెలివితేటలు ఏంటంటే తను జీవితంలో ఏది చేయగలడో ఏది చేయలేడు అనే క్లారిటీ నిక్కు చాలా ఉంది. అందువల్లనే ఈ రోజు నిక్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఈయన సక్సెస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడ్డాడు. సో అందువల్ల స్టూడెంట్స్, మీరు కూడా విజయం సాధించాలంటే ఫెయిల్ అయినప్పుడు ట్రై చేయడం ఒకటే పరిష్కారం, అంతకు తప్ప షార్ట్ కట్స్ లేవు. ఆల్ ద వెరీ బెస్ట్. కానీ ఈ వీడియో నుంచి వెళ్లే ముందు మీరు సబ్స్క్రిప్షన్ బటన్ అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.